హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ ఛాంప్. ఈరోజు ఈ వీడియోలో మనం బేసిక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ పార్ట్ 41 చూస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లీప్ ఇయర్ కాన్సెప్ట్ లాజిక్ అనేది రాస్తున్నాం. సో దానికంటే ముందు ఐఎమ్ జస్ట్ టేకింగ్ వన్ ఇయర్ హియర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2024 తీసుకున్నాం. ఓకే, సో మన లాజిక్ ఏంటంటే మనం తీసుకున్న ఇయర్ అనేది లైక్ మనకు యాక్చువల్లీ ఒక లీప్ ఇయర్ అంటే ఏంటంటే ఎవ్రీ 4 years కి ఒకసారి లీప్ ఇయర్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం వచ్చే లీప్ ఇయర్ కూడా లైక్ ఒక ఎక్స్ట్రా డే, అంటే నార్మల్ గా ఉన్న ఇయర్స్ కి 365 days అయితే లీప్ ఇయర్ కాన్సెప్ట్ కి మాత్రమే 1 day ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అంటే మనం ఎలా చెప్పొచ్చు, ఎవ్రీ 4 years కి వస్తుంది కాబట్టి ఆ ఇయర్ అనేది 4తో డివైడ్ అయితే ఈక్వల్స్ టు 0 అయితే ఇట్ విల్ బి కాల్డ్ అస్ లీప్ ఇయర్ అని ఈజీగా చెప్పేయచ్చు. అండ్ మనకు ఒకవేళ ఇయర్స్ అనేవి కూడా 2 types ఉన్నాయన్నమాట. ఏంటంటే సెంచురీ ఇయర్స్ అండ్ నాన్ సెంచురీ ఇయర్స్. ఓకే, సో ఒకవేళ అది సెంచురీ లీప్ ఇయర్ అయిందంటే, సెంచురీ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 100 కదా. సో లైక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు 2000 1900 1700 ఇవన్నీ సెంచురీ ఇయర్స్. అప్పుడు మనం ఓన్లీ సెంచురీ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది 100తో డివైడ్ అవ్వాలి. దాంట్లో ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది కాబట్టి సెంచురీ లీప్ ఇయర్స్ అయితే 100తో డివైడ్ అవ్వాలి ప్లస్ 4తో డివైడ్ అవ్వాలి. కలిపి నేను ఏం రాస్తున్నానంటే 400 అని రాస్తున్నాను. ఇది సాటిస్ఫై అయినా నాకు లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. లేదా ఇంకొక లాజిక్ ఏంటంటే ఇయర్ అనేది 4తో డివైడ్ అయ్యి బట్ దేంతో డివైడ్ అవ్వదు అంటే 100తో డివైడ్ అవ్వదు. అంటే మీకు సింపుల్ గా చెప్పేయచ్చు, అంటే ఇట్ ఈస్ నాన్ సెంచురీ ఇయర్ అని చెప్పి. నాన్ సెంచురీ అంటే అది 100తో డివైడ్ అవ్వదు. సో అట్లీస్ట్ ఈ రెండు కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకేం ప్రింట్ అవ్వాలి ఇక్కడ అంటే లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఒకవేళ కాకపోతే ఇంకా మనకు ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ విచ్ ఇస్ ఎల్స్ కేస్ ఉంది కాబట్టి ఎల్స్ ఆఫ్ ప్రింట్ నాన్ లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 2024 ఒకసారి చెక్ చేద్దాం. ఇట్ ఈస్ డివిజిబుల్ బై లైక్ 400 or 4 and నాట్ డివిజిబుల్ విత్ 100 ఏమో ఒకసారి చూద్దాం. ఒకవేళ వీటిలో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా it will print as a leap year. ఒకవేళ కాకపోతే it will print as a non leap year. Okay, yeah, so it printed as a leap year. Okay, so ఒకవేళ 2023 తీసుకున్నట్లయితే let me check with that. Should print it's a non leap year. Okay, clear? So next second problem ఏంటంటే we have to ప్రింట్ ద ర్యాండమ్ నంబర్స్. ఓకే, సో మనం ఇచ్చిన రేంజ్ లో ర్యాండమ్ గా నేను ప్రింట్ చేస్తున్న ప్రతిసారి ఏదో ఒక వాల్యూ ప్రింట్ అవుతూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలా ర్యాండమ్ గా వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు మెన్షన్ ద ర్యాండమ్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ ద ర్యాండమ్ నెంబర్. సో ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ రేంజ్ ఆఫ్ 1,5 అని ఇచ్చాను. ఓకే, సో ఈ రేంజ్ లో అంటే 1,5 రేంజ్ లో అంటే నేను ఎన్ నెంబర్స్ లైక్ థౌజండ్స్ అలా కూడా ఇవ్వచ్చు. కాకపోతే అంత కాంప్లెక్సిటీ లేకుండా జస్ట్ 1 and 2 5 మధ్యలో జనరేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే 1 అనేది స్టార్టింగ్ వాల్యూ, 5 అనేది ఎండింగ్ వాల్యూ అనమాట. బట్ ఎండింగ్ వాల్యూ అంటే మనకు లైక్ అప్ టు లైక్ 4 వరకు వస్తుంది అనమాట. అంటే 5 ఇంక్లూడ్ అవ్వదు ఎండింగ్ వాల్యూలో, కానీ స్టార్టింగ్ వాల్యూ 1 ఇంక్లూడ్ అవుతుంది. 1 2 3 4 ఈ వాల్యూస్ లో మీకు ఏమైనా ప్రింట్ అవుతాయి. అండ్ 1 2 3 4 5 లైక్ ఇన్ సెన్స్ 5 వరకు అంటే సెకండ్ ఆప్షన్ చూడండి 1 2 3 4 5 అక్కడ ర్యాండ్ ఇంట్ అని వాడదాం సార్. ర్యాండ్ రేంజ్ అనేది ఎండింగ్ వాల్యూ ఇంక్లూడ్ చేయదు అంటున్నాను, బట్ ర్యాండమ్ లో ఏంటంటే ఎండింగ్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఒకసారి ర్యాండమ్ గా ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇట్స్ ఎండెడ్ విత్ ద లైక్ మనకు సెకండ్ వన్ ఏంటి అంటే ఎండింగ్ వాల్యూ ఇంక్లూడ్ చేసింది, బట్ ఫస్ట్ వన్ ఎండింగ్ వాల్యూ ఇంక్లూడ్ చేయదు. దాని ముందు వాల్యూస్ అంటే 1 2 3 4 లో ఏదో ఒక వాల్యూస్ అనేది జనరేట్ అవుతూ వస్తాయి. ఓకే, సో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ కి మీకు 1 2 3 4 మాత్రమే వస్తాయి. సెకండ్ వన్ ఇది 5 కూడా ఇంక్లూడ్ అవుతుంది. లైక్ వైజ్ వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ ద ర్యాండమ్ నెంబర్స్. నేను ఇది మాత్రమే ఇచ్చాను. ఓకే, మీకు కావాలి అంటే యూ కెన్ ఆల్సో గివ్ లైక్ మల్టిపుల్ వాల్యూస్ లైక్ ఇన్ ద సెన్స్ 1,100 కూడా ఇవ్వచ్చు, 1,2000 కూడా ఇవ్వచ్చు. యూ ఆర్ విష్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టాండ్ విత్ both the questions. So just try to practice it. Okay, and also we'll see the logical approaches problems in upcoming videos. If you like the video, do like, share and subscribe. Thank you.